డాన్స్ 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 హోలీ డాన్స్ చేస్తున్నావా? సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ హోలీ చెప్పమ్మా. హ్యాపీ హోలీ. రెడీ అయ్యాక మళ్ళీ కలుస్తుంది మిమ్మల్ని. ఫ్రెష్ అప్ అయి. హలో అండి, అందరికీ హ్యాపీ హోలీ. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు డైలీ వ్లాగ్ అయితే చేస్తున్నాను. నేను ఈరోజు నుంచి మంత్కి ఒక 20 అయినా డైలీ వ్లాగ్స్ పెట్టాలనుకుంటున్నాను. ముందైతే మీ అందరికీ హ్యాపీ హోలీ. మీరు నిన్న సెలబ్రేట్ చేసుకున్నారా, ఈరోజు సెలబ్రేట్ చేసుకున్నారా హోలీ అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. యాక్చువల్గా చాలామంది నిన్ననే సెలబ్రేట్ చేసుకున్నారు, బట్ నిన్న గ్రహణం వచ్చేసరికి చాలామంది నెక్స్ట్ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మా కాలనీలో, మా ఏరియాలో మాత్రం ఈ రోజే అనమాట. నేను హోలీ కోసం హోలీ దండలు ప్రిపేర్ చేస్తున్నాను కుందనికకు వేయడానికి. కుందనికకి ఇది ఫస్ట్ హోలీ కాబట్టి కొంచెం స్పెషల్గా సెలబ్రేట్ చేస్తున్నాము. బుజ్జి పాప ఇంకా లేవలేదు. అదిగోండి, లేస్తే గందరగోళం చేస్తుంది. లేవడానికన్నా ముందే, అంటే పాప లేవడానికన్నా ముందే నేను ఇవన్నీ రెడీ చేసుకుంటే సేఫ్ సైడ్ ఉంటాను. ఫస్ట్ ఏమనుకున్నా అంటే డెకరేషన్ మొత్తం చేసేద్దాం అనుకున్నాను. డెకరేషన్ అంతా చేసిన తర్వాత ఈ దండలు చేద్దాం అనుకున్నాను, కానీ పాప లేచి ఆడుతున్నా డెకరేషన్ చేసుకోవచ్చు, కానీ ఇవి గుచ్చలేము. ఇవన్నీ పాడు చేస్తూ ఉంటుంది ఇక్కడికి వచ్చిందంటే. మళ్ళీ సూదితో చేసేది కదా, అందుకని ఫస్ట్ ఇది చేస్తున్నా. దండలు వచ్చేసి హోలీ దండలు మకానా అండ్ బిస్కెట్స్తో ఒకటి చేస్తున్నా. మనకి ఉంటాయి రైజిన్స్, కిస్మిస్లు ఉంటాయి కదా, వీటితో ఒకటి చేస్తున్నా అనమాట. 3 దండలు అండ్ అన్నీ రెడీ చేసుకున్నా. హోలీ కలర్స్ తెప్పించిన, మంగళహారతులు, ఇంకా అవన్నీ రెడీ చేసుకోవాలి. అండ్ నేను ఏం శారీ కట్టుకుంటున్నా, కుందనికకి ఏం డ్రెస్ వేస్తున్నా అది కూడా చూపిస్తాను. సో ఇదైతే ముందు రెడీ చేసేసుకుంటానండి. మీతో మాట్లాడుతూ ఉంటే నాకు మళ్ళీ లేట్ అయిపోద్ది. దండలు అయితే రెడీ అయిపోయాయండి. ఒకటి మకానా అండ్ బిస్కెట్స్తో చేశాను, ఒకటి కంప్లీట్గా కిస్మిస్తోని, ఇంకొకటి గ్రేప్స్తో చేశాను. సింపుల్గా అయిపోయింది. కుందనికి ఇంకా లేవలేదు. ఈ దండలన్నీ కుచ్చేసుకొని రెడీ చేసుకున్నా. కుందనిక ఇంకా లేవలేదు. సో ఇంకా ఆలోపు డెకరేషన్ కూడా అంతా కంప్లీట్ చేసేసుకోవాలి. ఇది కుందనికకి హోలీ రోజు పెట్టడం కోసం అని చెప్పి స్టిచ్ చేపించానండి. మంచి క్రీమ్ కాంబినేషన్లో కేరళ స్టైల్ డ్రెస్ అన్నమాట. నాకు సేమ్ శారీ ఉంది, సో దానికి మ్యాచింగ్ అవుతుందని కుందనికకి ఇది స్టిచ్ చేపించాను. ఇది ఇప్పుడు పెడతాను నేను. అండ్ ఇవేమో నేను ఇచ్చే గిఫ్ట్స్ అన్నమాట కుందనికకి. ఒక వెండి ప్లేట్ తీసుకున్నాను. అండ్ ఇవి హోలీ గిన్నెలు అండి. కింద ఎలిఫెంట్ స్టాండ్స్ వచ్చి లేచింది కుందనికి. వస్తుంది. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ చెప్పు చందు. హ్యాపీ హోలీ కుందనిక. హ్యాపీ హోలీరా. అబ్బా, అమ్మ వర్క్ అంతా అయిపోయినాక లేసావారా నువ్వు? అమ్మ పనంతా చేసుకున్నాక అప్పుడు లేద్దామని పడుకున్నావా? హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. డాన్స్ 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 డాన్స్. హోలీ డాన్స్ చేస్తున్నావా? సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ హోలీ చెప్పమ్మా. హ్యాపీ హోలీ. రెడీ అయ్యాక మళ్ళీ కలుస్తుంది మిమ్మల్ని. ఫ్రెష్ అప్ అయి కొత్త డ్రెస్ వేసుకుంటుంది. ఇప్పుడు కొత్త డ్రెస్ వేసుకుంటుంది ఇక. ఓకే, ఇవి హోలీ గిన్నెలు అండి, హోలీ కలర్స్ గిన్నెలు. ఒక 4 కొందాం అనుకున్నా, కానీ ఇంకా ఎక్కువ బడ్జెట్ లేదని 2 తీసుకున్నా. సో ఒక 2 కలర్స్ పసుపు కుంకుమ తీసుకున్నా. ఇవేమో పట్టీలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మీకు వీడియో పెట్టాను కదా నేను. సో ఒక జత పట్టీలు తీసుకున్నా. ఇవి కుందనికకి ఇప్పుడు గిఫ్ట్ చేస్తాను అన్నమాట నేను. రెడీ అవుతావా? ఇంకా రెడీ అవుతావారా? రెడీ అవుతావా? చూడు, డ్యాన్స్ 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 డ్యాన్స్. సో ఇదేమో కుందనిక హోలీ అవుట్ఫిట్ అండి. హోలీకి వైట్ డ్రెస్ తీసుకొచ్చాను. కలర్స్ మంచిగా కనిపిస్తాయి కదా, హోలీ అంటేనే మనకు వైట్ డ్రెస్ కాబట్టి ఇది తీసుకున్నాను. క్వాలిటీ బాగుంది, ఇదిగోండి, మంచి క్వాలిటీలో చాలా బాగుంది.
అండ్ నా హోలీ అవుట్ఫిట్ ఏమో ఇది. అన్ని కలర్స్ ఉండే చూసి తీసుకున్నాను నేను. ఈ ప్యారెట్ నచ్చి తీసుకున్నా అండి. శారీ తీసుకోవడానికి రీజనే ఈ ప్యారెట్. బాగుంది. ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నా, మీకు నేను శారీ డీటెయిల్స్ కూడా ఇస్తాను. సో దీనికి బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకున్నా. హోలీకి ఒక 10 days ముందే నేను ఇవన్నీ రెడీ చేసుకున్నా అండి. నా శారీ, కుందనిక డ్రెస్ అన్నీ బుక్ చేసిన, అన్నీ స్టిచ్చింగ్ ఇచ్చిన. హలో, ఇక్కడ చూడు కుందనిక, ఏం చేస్తున్నావు? ఎందుకు అవన్నీ తీస్తున్నావు? ఎందుకు తీస్తున్నావు? అదిగో ఏది కనిపిస్తే అది తీయడము, సర్దడము. అదిగో ఏముందిరా నీకు అందులో? ఏముంది? ఏముంది అందులో? ఏముంది? సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ హోలీ చెప్పున్నాను. ఇటు చూడు, ఒకసారి చూడు, ఒక్కటేసారి చూడు. ఇదిగో ఇటు చూడు. సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ హోలీ, హ్యాపీ అండ్ సేఫ్ హోలీ మీ అందరికీ. హ్యాపీ అండ్ సేఫ్ హోలీ. ఏయ్, రేయ్, అరేంజ్మెంట్స్ అన్నీ ఇంకా అవుతూ ఉన్నాయి. నేను రెడీ అవ్వడానికన్నా ముందే బ్రేక్ఫాస్ట్ తినేద్దాము అని చెప్పేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మనకి అమెరికా రష్యా యుద్ధం జరుగుతుంది, మీ అందరికీ తెలుసు కదా. గ్యాస్ రేట్స్ పెరిగిపోతాయి అంటున్నారు. సో అందుకని ఇంట్లో ఎలాగో ఈ కెటిల్ ఉంది. ఇంక ఇది తీసి వాడాల్సిన టైం అయితే వచ్చింది అనిపించింది నాకు. అగారో మల్టీ కుక్ కెటిల్ విత్ స్టీమర్ అండి. ఇది మోడల్ వచ్చేసి రీజెన్సీ అనమాట. దీంట్లో మనం టీ చేసుకోవచ్చు, రైస్ కుక్ చేసుకోవచ్చు, ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు, పాస్తా చేసుకోవచ్చు, నూడిల్స్ చేసుకోవచ్చు, కర్రీస్ చేసుకోవచ్చు, అన్నీ చేయొచ్చండి. మెయిన్గా స్టీమింగ్కి అయితే చాలా యూజ్ అవుతుంది. సో నేను ఎక్కువగా ఎవ్రీడే ఇట్లా మేము స్టీమ్ చేసినవి తింటూ ఉంటాం కదా, సో దానికోసం యూజ్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఈరోజు అయితే స్వీట్ కార్న్ స్టీమ్ చేశాను అండ్ శనగలు కూడా స్టీమ్ చేశాను బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి. ఒక కీరా దోశ అండ్ శనగలు అండ్ స్వీట్ కార్న్, ఇది బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు. ప్రోడక్ట్ చాలా తక్కువ ప్రైస్కి వస్తుందండి. దీన్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్గా బ్యాచిలర్స్కి, హాస్టల్స్లో ఉండే వాళ్ళకి, ట్రావెల్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఈ కెటిల్కి సంబంధించిన లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేసేయండి. సో నేనైతే రెడీ అయిపోయి వచ్చేసానండి. కలర్స్ కూడా అన్నీ ఫిల్ చేసుకున్నాను. ఇట్లా అసలు షూట్ చేయనివ్వట్లేదు అనమాట. కుందనిక లేచింది కదా, లేచిన తర్వాత అన్ని కలర్స్ ప్యాకెట్లు చింపి పోస్తుంటే లాగిస్తూ ఉంది. హడావిడిగా అన్నీ చేసేసాను అండ్ నేను కూడా రెడీ అయిపోయి వచ్చేసానండి. శారీ ఎలా ఉంది? చాలా బాగుంది కదా, నాకు నచ్చింది. అండ్ దీనిపైన ఈ ప్యారెట్ చూసే తీసుకున్నాను, జస్ట్ ప్యారెట్ కోసమే అనమాట ఈ శారీ తీసుకుంది. ప్లస్ ఇది ఇన్స్టాలో ట్రెండ్ అవుతుంది. నేను తీసుకున్న ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ దీనికి సెల్ఫ్ కాంబినేషన్లోనే బ్లౌజ్ వచ్చింది ఇలా. సో ఇది స్టిచ్ చేసుకున్నాను. ఫుల్గా బ్లౌజ్ సెల్ఫ్ కాంబినేషన్లో వచ్చిన బ్లౌజ్ స్టిచ్ చేయించాను. మీకు అంతా మంచి కడ్దాన వర్క్ వచ్చిందండి. ఫినిషింగ్ బాగా నీట్గా వచ్చింది. ఇదిగోండి ఇట్లా మోతీ వర్క్ వచ్చింది, పెయింటింగ్తో బ్రష్ పెయింట్ వచ్చిందనమాట. డ్యూయల్ షేడ్లో వస్తుంది శారీ మనకి ఇలా. దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ దీనికి ఇట్లాంటి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ పేరప్ చేశాను. బ్లూ కాంబినేషన్లో వచ్చింది. పర్ఫెక్ట్గా సెట్ అయిందండి. మొత్తానికి ఇట్లా రెడీ అయ్యింది. కుందనిక కూడా రెడీ అయింది. ఇట్లా కుందనిక కూడా రెడీ అయిపోయి వచ్చింది. హోలీ కదా, వైట్ డ్రెస్ వేసుకుంది కదా. ఇప్పుడు కలర్స్ రాసుకుంటుంది, హోలీ ఆడుతుంది. అబ్బా, హోలీ ఆడుతుంది ఇప్పుడు. రెడీ అయిపోయాను, ఇంకా అన్నీ రెడీ చేశాను కూడా అండి. స్వీట్స్, దండలు అండ్ బ్యాక్డ్రాప్ అక్కడ సింపుల్గా సెట్ చేశాను. పెద్ద హడావిడి లేకుండా ఈసారి సింపుల్ బ్యాక్డ్రాప్ సెట్ చేశాను. అన్నీ రెడీ చేసేసానండి. మంగళహారతి ప్లేట్ కూడా రెడీ చేసుకున్నా ముందే. స్వీట్స్, హోలీ సెలబ్రేషన్ చేసుకుంటుంది క్యూట్ పాప. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. గాజులు చూడండి అని చెప్పి ఇటు చూపి, గాజులు చూడండి ఫ్రెండ్స్. ఇచ్చిందనా హోలీ సెలబ్రేషన్ చేసుకుంటుంది, స్మైల్ ఇస్తుంది, సూపర్ క్యూట్ ఉంది. బంగారు కొన్న చూడు, గాజులు భలే ఉన్నాయి రాని గాజులు. అబ్బో భలే ఉన్నాయమ్మా నీ గాజులు, చాలా బాగున్నాయమ్మా నీ గాజులు, చాలా బాగున్నాయమ్మా నీ గాజులు.
అబ్బా దండలు వేసేసుకుందమ్మా. మా కుందినాల బొమ్మ దండలు వేసుకుందాం. కూర్చోనన్నా కూర్చోనన్నా. అక్కడ కూర్చోమ్మా. అక్కడ కూర్చోవాలి. బ్యాక్గ్రౌండ్ దగ్గర కూర్చోవాలి కదా నువ్వు. ఇదిగో అమ్మా, తీసుకోనా. నీకోసమే తీసుకో. తీసుకో తీసుకో. అబ్బా నచ్చిందారా నీకు? వెండికి నచ్చిందా? తీసుకో. అది కూడా తీసుకో. తీసుకో. ఈ డ్రెస్ బాగుందా? అచ్చి గర్జ తింటున్నావు అమ్మ నువ్వు? నీకు గర్జ నచ్చిందమ్మా నీకు? ఇటు చూడు. అబ్బో గర్జ నచ్చిందమ్మో. ఓ వద్దురా. ఒకసారి చూడు నాన్న. బుజ్జి తల్లి